సరే, మన సమయం వృధా చేయకుండా వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళే ముందు మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి చెట్లు ఉన్నాయండి. రకరకాల చెట్లు. దేవుడు ఆది కాండంలో ఉన్న చెట్టు ఏంటిది? ఆదాము హవ్వలు పాపం చేయడానికి కారణమైన చెట్టు, మంచి చెడులు తెలివినిచ్చేటువంటి వృక్షం. ఆ చెట్టు దగ్గర నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 22 అధ్యాయంలో జీవవృక్షం అని ఉంటుంది. ఈ విధంగా బైబిల్ గ్రంథం అంతట్లో కూడా అనేకమైనటువంటి చెట్లు దేవుడు రాసిపెట్టి ఉన్నాడు. రకరకాల చెట్లు ఉన్నాయి. అంజూరపు చెట్టు, దేవదారు మ్రానులు, ఈ విధంగా అనేక రకమైన చెట్ల గురించి దేవుడు రాసిపెట్టున్నాడు. మనం గమనిస్తే ఈ చెట్టుని మనిషితో దేవుడు పోల్చినట్టుగా మన వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాం. నెబుకద్నెజర్కి కాలు వచ్చినప్పుడు దానియేలు చెప్తాడు కదా, రాజా ఆ చెట్టు నువ్వే. అట్లాగే కీర్తనల గ్రంథంలో కూడా రాయబడి ఉంటే అతడు నీటి కాలులో ఎవరో నాటబడిన చెట్టు వలె ఫలిస్తాడు. సో ఈ చెట్టు అనేది ఆత్మీయ అర్థం మనం తీసుకుంటే అది దేని చూపిస్తుందంటే మనిషికి సూచనగా ఉంది. అనేకమైన చెట్ల గురించి దేవుడు ఎందుకు రాసి పెట్టాడు అంటే, ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. ఇక్కడ రాయబడి ఉంది ఏంటంటే, జగతుత్పత్తి అంటే ఈ యొక్క ప్రకృతి క్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి దేవుడు ఈ సృష్టి అంతా సృష్టించినప్పటి నుంచి కూడా మనం కనుక ఆ ఉత్పత్తి క్రమాన్ని, దేవుడు సృష్టించిన వాటిని మనం చూస్తూ ఉన్నట్లయితే వాటి ద్వారా ఏం తెలుస్తుందంటే దేవుని యొక్క నిత్య శక్తి, ఆయన యొక్క దేవుని యొక్క తత్వం అనేది మనకు తెలుస్తూ ఉంది. అంటే ప్రతి ఒక్క సృష్టిలో కూడా దేవుడు కొన్ని పాఠాలు మనకు నేర్పించాలని, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలనే ఉద్దేశంతో అనేకమైన వాటి గురించి ఈ బైబిల్ గ్రంథంలో రాసిపెట్టున్నాడు. సో ఈరోజు ఒక చెట్టు గురించి మనం ధ్యానిద్దాము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. ఇక్కడ ఒక చెట్టు చూపిస్తున్నాడు దేవుడు, అరుహా వృక్షము అంట. అరుహా వృక్షము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సరే, ఆ వృక్షం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని ఆలోచించే ముందు అసలు ఈ అరుహా వృక్షం అంటే ఏంటి, దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇది ఎక్కడ బ్రతుకుతుంది, దీని గుణగణాలు ఏంటి అనే దాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఈ అరుహా వృక్షం అనేది ఎడారిలో వచ్చేటువంటి చెట్టు. ఈ అరుహా వృక్షానికి ఎక్కడ పచ్చదనం అనేది ఉండదు. ఒక ముళ్ళ చెట్టు అన్నమాట ఇది ఒక ముళ్ళ చెట్టు. దీనికి ఫలాలు ఉండవు, దీనికి ఆకులు ఉండవు. దీని ఆకులు కూడా ఎలా ఉంటాయంటే ముళ్ళనే ఉంటాయి. సో ఈ ఆకులు రాలిపోయినప్పుడు ఏమవుతుందంటే దాని చుట్టూ ముళ్ళు పడిపోతూ ఉంటాయి. ఎవరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేయలేరు. ఎందుకంటే దాని చుట్టూ దాని రాలిపోయిన ఆకులు ముళ్ళలా ఉంటుంది బట్టి ఆ చెట్టు చుట్టూ కూడా ముళ్ళుగా ఉంటుంది కనుక అక్కడికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి. ఈ చెట్టులో ఎలాంటి ఫలాలు లేవు, ఎలాంటి పచ్చదనం మనం చూడలేము. ఎడారిలో వచ్చేటువంటి చెట్టు ఇది. నిర్జనమైనటువంటి ప్రాంతంలో ఎలాంటి చవిటి పర్ర ఎందుకు పనికిరానటువంటి నేలలో వచ్చేటువంటి చెట్టు అనమాట ఈ చెట్టు. ఈ చెట్టు వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. దాని నీడను ఎవరిని ఆశ్రయించాలన్నా దాని నుంచి నీడ రాదు. ఇది పెద్ద చెట్టే. దేవుడు రాయబడి ఉన్నటువంటి ఒక చెట్టు, ఇది మంచి చెట్టే, పెద్ద చెట్టే. బట్ దాని నీడకి వెళ్ళడానికి కూడా ఏముండదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి మార్గం ఉండదు, ఆకులు ఉండవు, నీడ అనేది రాదు. కానీ ఇది ఒక చెట్టు. ఈ అరుహా వృక్షంలో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే దాని చుట్టూ ఇంకా ఏ చెట్టుని బ్రతకనివ్వదంట. దానిలాంటి చెట్టును కూడా ఇంకో చెట్టు ఏది కూడా బ్రతకనివ్వదు. అది ఒక్క చెట్టే మొలుస్తుంది. దానికి చాలా దూరంలోనే అలాంటిది ఇంకో చెట్టు ఎక్కడ రాగలుగుతుంది, కొన్ని కిలోమీటర్ల దూరంలో. ఎందుకంటే ఆ చెట్టు చుట్టుపక్కల కూడా ఇంకో చెట్టు అనేది నివసించడానికి, సింగిల్గా ఒక్కటే ఉండడానికి ఇష్టపడుతూ ఉండే చెట్టు అన్నమాట ఈ అరుహా చెట్టు. అటువంటి వారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని రాయబడింది. ఒకసారి చూడండి, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. వారు పడిపోయినను ఒకడు తన తోటి వానిని లేవనెత్తును, అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఇద్దరుగా ఉండడం, జంటగా అంటే కలిసి ఉండడము, సహవాసం కలిగి ఉండడం మంచిది అంటున్నాడు. కానీ ఈ అరుహా వృక్షం యొక్క లక్షణం ఏంటంటే ఒంటిగానే లెగుస్తుంది, ఒంటిగానే మొలుస్తుంది, చుట్టూ ఎవరిని కూడా మొలవనివ్వరంటే పరిస్థితి. ఇటువంటి భయంకరమైన ఒక చెట్టు గురించి, ఒక శాపగ్రస్తమైన చెట్టు గురించి దేవుడు ఎందుకు ప్రస్తావిస్తున్నాడు, దీన్ని ప్రస్తావించడానికి కారణం ఏంటంటే మనం చూస్తే మరలా మనం చదువుకున్న వాక్య భాగానికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుకుంటూ వద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి
శరీరులను తనకాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు, వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. ఎవరి గురించి దేవుడు ఈ వృక్షం గురించి చెప్తున్నాడంటే శాపగ్రస్తుడు వాడి గురించి. ఎవడా శాపగ్రస్తుడు అంటే ఎవడైతే శరీరులను ఆధారం చేసుకుంటాడో, ఎవరైతే నరులను ఆధారం చేసుకుంటాడో, ఎవరైతే నరులను ఆశ్రయిస్తాడో, ఎవరి హృదయం అయితే యెహోవా దగ్గర నుంచి తొలగింపబడుతుందో, యెహోవా మీద నుండి తొలగించుకుంటాడో అటువంటి శాపగ్రస్తుడంట ఇటువంటి అరుహా వృక్షం వలె ఉంటాడంట. దేవుడు చెప్తూ ఉన్నాడు, అటువంటి శాపగ్రస్తుడు యెహోవా దగ్గర నుంచి తన హృదయాన్ని తొలగించుకునేవాడు, మనుషుల మీద ఆధారపడేవాడు, మనుషుల మీద శరీరుల మీద ఆధారపడేవాడు, వారిని ఆశ్రయించేటువంటి వాడంట శాపగ్రస్తుడు. వాడు ఈ అరుహా వృక్షం వలె, ఎలాంటి ఫలాలు లేనివాడు వలె, ఎలాంటి జీవం లేనివాడు వలె ఉంటాడు. అన్ని ముళ్ళ తుప్పులే, అది ఎందుకు పనికిరానటువంటి చెట్టు వలె వాడు ఉంటాడని దేవుడు ఈ వృక్షాన్ని పోలుస్తూ ఆ శాపగ్రస్తుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనం అనేక పర్యాలు ఎలా ఉంటామంటే ఈ లోకాన్ని ఆశ్రయించేవారుగా, మన కష్ట సమయాల్లో కానివ్వండి, మనకున్న అవసరాల్లో కానివ్వండి, మనకున్న ప్రతి పరిస్థితులు కూడా మొదటగా మనం ఎవరి వైపు చూస్తామంటే ఈ లోకంలో ఉన్న మనుషుల వైపు, ఈ లోకంలో ఉన్న అధికారుల వైపు, ఈ లోకంలో ఉన్న వారి వైపు మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు మన కోసం దాచి ఉంచిన మేలుని, దేవుడు మన కోసం సిద్ధపరిచి ఉంచిన మేలుని గ్రహించలేనటువంటి వారిగా మనం ఉండి మన జీవితాలు ఎలా ఉంటామంటే ఇమీడియట్గా మన జీవితాల్లోకి మేలు రావడం కోసము, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోవడం కోసం మనం ఏం చేస్తామంటే మనుషుల్ని ఆధారం చేసుకుంటాము, యెహోవా మీద నుంచి మన హృదయాన్ని త్రిప్పివేసుకుంటాము. అటువంటి వాడు శాపగ్రస్తుడు, వాడు అరుహా వృక్షం వలె ఉంటాడు అని సెలవిస్తూ ఉన్నాడు. మన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయం నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొంచు వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. దేవుడు సెలవిస్తున్నాడు, ఈ లోకాన్ని నువ్వు ఆశ్రయిస్తే, ఈ లోకంలో ఉన్న అధికారులను కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని కానీ నువ్వు ఆశ్రయించేసి దేవుడిని నువ్వు విసర్జించేస్తే, దేవుడి దగ్గర నుంచి నీ హృదయాన్ని తిప్పుకుంటే దేవుడు సెలవిస్తున్నాడు స్పష్టంగా, అటువంటి వారికి శ్రమ. దేవుడు అంటున్నాడు, నా మీద మీరు ఆధారపడండి. మన కుటుంబాల్లో ఫలం ఉండదు, మన ఉద్యోగ జీవితాల్లో ఫలాలు ఉండవు, మన చదువుల్లో ఫలాలు ఉండవు. కారణం ఏంటంటే మనం ఏం చేసాము, యెహోవా దగ్గర మనం ఆశ్రయించట్లేదు, దేవుని దగ్గర మనం ఆశ్రయించట్లేదు, కానీ ఈ లోకాన్ని మనం ఆశ్రయించేవారుగా ఉంటున్నాం, ఈ లోకం వైపు మనం తిరిగేవారుగా ఉంటున్నాం. సో దేవుడు సెలవిస్తున్నాడు, అటువంటి వాడంట శాపగ్రస్తుడంట, అటువంటి వాడు ఈ అరుహా వృక్షం వలె ఉంటాడు. ఈ అరుహా వృక్షం వలె ఫలములు లేనివాడు వలె, ఎటువంటి జీవం లేనివాడు వలె, ఒంటరిగా ఉండేవాడు వలె మారతాడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. కొన్ని జీవితాలు ఎండిపోతాయంట. ఎవరి జీవితాలు చూద్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల అది వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోను. దేవుని యందు నిలిచి ఉండని వాడు, దేవుని ఆశ్రయించిన వాడు ఎండిపోయి బయట పారవేయబడతాడంట. మన ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే అబ్రహాము శారా గారి యొక్క జీవితాలను మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేశాడండి, నీలోంచి నేను జనాలను ఇస్తాను, నీ ద్వారా నీ సంతతిని నేను విస్తరింపజేస్తాను, నీ సంతతి ద్వారా ఒక గొప్ప జనాంగం తయారవుతుందని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. సో దేవుణ్ణి ఆశ్రయించాల్సిన వ్యక్తి, యెహోవాను ఆశ్రయించాల్సిన వ్యక్తి ఏం చేశాడని మనం చూద్దాము. అదే ఆదికాండము 16వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఇక్కడ శారాయి చెప్తా ఉంది, నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు అంటుంది. దానికి ముందు అధ్యాయంలో మనం చూస్తే దేవుడు సెలవిస్తున్నాడు, నీ సంతానం నేను ఒక గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేస్తే, శారాయి అంటుంది, యెహోవా నాకు పిల్లలు లేకుండా చేసి ఉన్నాడు, కాబట్టి నువ్వేం చేస్తావంటే దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వేళ నాకు సంతానము కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము శారాయి మాట వినెను. ఇక్కడ అబ్రహాము శారాయి యొక్క జీవితం మనం చూసినట్లయితే యెహోవాను ఆశ్రయించాల్సిన వారు దేవుడే వారికి వాగ్దానం ఇచ్చి, దేవుడే వారిని హెచ్చిస్తానని, నీ జనాంగాన్ని ఒక గొప్ప జనాంగంగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని వాగ్దానం ఇస్తే శారాయి నమ్మలేదు. అంటుంది, దేవుడు నాకు పిల్లలు లేకుండా చేశాడు, యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు, కాబట్టి నా దాసిని నీ భార్యగా తీసుకో, నా దాసి ద్వారా నాకు బిడ్డలను ఇస్తాడేమోనని ఆమె ఆశపడుతూ ఉంది. మన జీవితాల్లో కూడా మన కుటుంబాల్లో ఫలాలు లేవంటే, మన జీవితాల్లో మన ఉద్యోగము విద్య కుటుంబం జీవితంలో ఫలింపులు లేవంటే మన జీవితాల్లో నరులను ఆశ్రయించే వారిగా ఉన్నాం. అయ్యో ఈ ఉద్యోగం రావాలంటే అదిగో అతను ఆశ్రయిస్తే అతనికి 10,000 కట్టి ఉద్యోగం వస్తుందేమో,
ఇక్కడ ₹1,00,000 కట్టే ఒక ఉద్యోగం వస్తుందేమో, నా కొడుకు చదువులకి ఇతను ఆశ్రయిస్తే ఫలింపజబడుతుందేమో అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు అంటున్నాడు ఫలింపజేస్తానంటున్నాడు. నరులను ఆశ్రయించడం వల్ల ఫలము లేదు. ఈ శారా దేవుని యొక్క వాగ్దానాన్ని పక్కన పెట్టి ఈ శారమ్మ గారు ఆ హాగర్ మీద ఆధారపడింది, ఆ మనిషి మీద, నరుల మీద ఆధారపడింది. కాబట్టి ఆమె జీవితంలో ఏమైందో చూద్దాము. 16వ అధ్యాయం అదే 4వ వచనంలో ఉంటుంది. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను, అది తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయను. చూసారా, ఈ ఫలాలను ఆశించిన ఫలమైతే వచ్చింది. హాగరు ద్వారా తనకు ఒక సంతానం వస్తుంది, అబ్రహాంకు వచ్చే సంతానం వస్తుందని ఆశించింది. ఈ సంతానం తనది అవుతుంది అనుకుంది. దేవుని ఆశ్రయించిన పక్కన పెట్టింది, నరులను ఆశ్రయించింది. తను అనుకున్న ఫలం అయితే వచ్చింది. కానీ వచ్చిన వెంటనే ఏమైందంట, ఈ యజమానురాలు దాని దృష్టికి నీచమైనది అయిపోయిందంట. మన జీవితంలో కూడా ఆ విధంగా మనకు వచ్చేటువంటి ఫలాలు నరులను ఆశ్రయించడం వల్ల, ఈ లోకస్తుల మీద ఆధారపడటం వల్ల, ఆధారపడుట అంటే ఇక వీరు తప్ప వేరే దిక్కు లేదు, ఇంకా వీరు తప్ప మనకి వేరే ఆశ్రయం లేదు, ఇంక ఇదే నాకు ఆశ్రయము. ఇటువంటి ఆశ్రయం మనం కలిగి ఉంటే, ఇటువంటి ఆధారం మనం కలిగి ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు మన జీవితాల్లో కూడా ఈ విధంగా ఏమైపోతామంటే, ఇక్కడ శారా జీవితం ఏమైపోయిందంటే ఆమె దృష్టికి ఆమె నీచురాలు అయిపోయిందంట. ఇంకా ఈ విధంగా ముందుకు చూసుకుంటూ వెళ్తే వారి ద్వారా పుట్టినటువంటి శరీరానుసారంగా పుట్టినటువంటి ఇష్మాయేలు, ఆ తర్వాత ఆత్మానుసారంగా పుట్టినటువంటి వాగ్దాన ప్రకారం పుట్టినటువంటి ఇస్సాకు, వీరిద్దరి మధ్యలో జీవితాంతం విభేదాలు నడుస్తూనే ఉన్నాయండి. ఇప్పటికీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక శాపగ్రస్తమైన సంతానాన్ని అబ్రహాము దాని ద్వారా పొందుకొచ్చుకున్నాడు. తన జీవితంలో ఒక శాపాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూసారా ఎంతటి ప్రమాదకరమైన విషయాలు. మన జీవితంలో కూడా ఎవరో ఒకరిని ఆధారం చేసుకుంటూ ఉంటాం. ఒక అమ్మాయిని ఆధారం చేసుకుంటూ ఉంటాం. ఈ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను, దేవుడి కంటే ఎక్కువగా, లేదంటే ఇంకో వేరే ఏదో ఒకదాన్ని మనం ఆధారంగా పెట్టుకుని ఉంటాం. ఎవరో ఒకరిని మనం ఆశ్రయిస్తూ ఉంటాం. ప్రతి ఒక్క అవసరానికి, మనకున్న ప్రతిదానికి కూడా ఇమీడియట్గా మనం వెళ్ళేది ఎక్కడికంటే, ఎక్కడ మనకి సహాయం దొరుకుతుంది, ఎవరి దగ్గర మనకు మేలు కలుగుతుంది, ఎవరి దగ్గరికి వెళ్తే మనకి ఈ సమస్య సాల్వ్ అవుతుంది. దేవుడు అంటున్నాడు, నరులను ఆశ్రయించిస్తే మీకు శ్రమ, నన్ను ఆశ్రయించండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అట్లాగే ఇంకో ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే వాడి యొక్క మొదటి లక్షణం మనం చూస్తున్నాము. మొట్టమొదటి లక్షణము శాపగ్రస్తుడిగా ఉన్నాడనే కారణాన్ని మనం చూసుకున్నాం. ఇప్పుడు రెండో విషయాన్ని మనం చూద్దాం. 17వ అధ్యాయం 6వ వచనము. అరుహ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు వాడికి కనపడదు. ఈ అరుహ వృక్షంలో ఉండేవాడికంట మేలు వచ్చినా కానీ కనపడదు. వాడి జీవితంలో వాడి ముందు మేలు ఉన్నా కానీ, వాడి జీవితంలో వాడికి ముందు ఆశీర్వాదం ఉన్నా కానీ, వాడి జీవితంలో వాడికి ఏమవదు, కనిపించదు. ఎందుకంటే వారి కన్నులకు ఏమైందంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేసింది. సో ఆ గుడ్డితనాన్ని బట్టి తమ ముందు దాచి ఉంచిన మేలు, తమ ముందు దాగి ఉండబడ్డ మేలు వారికి కనిపించిన స్థితిలో వారు ఉంటారు. సో అటువంటి వారు ఎలా ఉంటారంటే ఈ అరుహ వృక్షం వలె అయిపోతారని సెలవిస్తున్నాడు. మన బైబిల్ గ్రంథంలో అటువంటి వారి గురించి మనం ధ్యానించినట్లయితే, మేలు కనిపించిన స్థితిలో ఏశావు యొక్క జీవితాన్ని మనం చూడవచ్చు. ఆదికాండం 25వ అధ్యాయం మనం చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 29 నుంచి 34 వచనాల వరకు మనం చదువుకుంటూ వస్తే, ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొని వచ్చుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వమును నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావుగోరుచున్నాను గనుక జ్యేష్ఠత్వము నాకెందుకు. చదవండి. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేశాడంటండి. ఇక్కడ యాకోబు ఏశావు యొక్క జీవితాన్ని మనం చూస్తే, ఏశావుకి ఆ జ్యేష్ఠత్వం ఉన్నటువంటి మేలు కనిపించలేదు. ఆ జ్యేష్ఠత్వంలో దాచబడి ఉన్నటువంటి మేలు, అందులో ఉన్నటువంటి ఆశీర్వాదము వారికి కనిపించలేదు. ఎందును బట్టి అంటే వాడు శాపగ్రస్తుడిగా ఉన్నాడు కాబట్టి, అరుహ వృక్షం వల్లే ఉన్నాడు కాబట్టి, అతని జీవితంలో దేవుడు అతను దాచి ఉంచిన మేలు వానికి కనపడలేదు. ఎటువంటి మేలు అతను పోగొట్టుకున్నాడంటే, అదే ఆదికాండం 27వ అధ్యాయము 27 నుంచి 29 వరకు. అతడు దగ్గరికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతని వస్త్రముల వాసన చూచి అతన్ని దీవించి ఇట్లా నేను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక.
జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము, నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు. ఈ దీవెనలన్నీ ఎవరికి వచ్చినాయండి? మనందరికీ తెలుసు ఈ స్టోరీ, యాకోబు ఏశావు యొక్క స్టోరీ. ఎప్పుడైతే ఇస్సాకు గారు దీవించాలనుకుంటారో వారి తల్లి అయిన రిబ్కా ఏం చేస్తుందంటే, ఏశావు వేటాడి మాంసం తేడానికి వెళ్ళినప్పుడు ఈ గ్యాప్లో ఏం చేస్తుందంటే యాకోబుని ఏశావు వలె అతని వస్త్రాన్ని మార్చి అతని రూపును మార్చి పంపిస్తుంది. సో యాకోబే ఏశావు అనుకొని ఇస్సాకు ఏం చేస్తాడంటే దీవిస్తాడు. దేన్ని బట్టి ఇదంతా జరిగిందంటే కేవలం తన ముందు కనబడినటువంటి ఒక ఎర్రని వంటకము, ఆ చిక్కుడుకాయ వంటకము, ఎర్రగా తన కంటికి దృష్టికి మంచిగా ఇంపుగా కనబడిన ఆ వంటకాన్ని బట్టి దాన్ని చూసి ఏం చేశాడంటే ఆ జ్యేష్ఠత్వాన్ని తృణీకరించేశాడు. ఈ జ్యేష్ఠత్వం వల్ల నాకు ఉపయోగం లేదు, నేను ఇప్పుడు ఆకలితో చావబోతున్నాను, ఈ జ్యేష్ఠత్వం వల్ల నాకేం ఉపయోగం ఉంటుందిలే, ఈ జ్యేష్ఠత్వంతో నాకేం ఉపయోగం ఉంటుంది, నాకు ఎటువంటి మేలు దీనివల్ల కలగదు, ప్రస్తుతానికి నా కళ్ళ ముందు కనబడుతున్న ఎర్రని కూర నా దగ్గరికి వస్తే చాలు, దీంతో నా కడుపు నిండితే చాలు అనుకున్నాడు. దానివల్ల ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడంటే వాడి మేలులు కనపడదు. మనం చదువుకున్న ప్రకారం చెప్తున్నప్పుడు అరుహ వృక్షం వలె వాడి ముందున్న మేలు వాడికి కనపడదు. వాడి ముందు దాచబడి ఉంచిన మేలు అతన్ని కనపడదని సెలవిచ్చిన రీతిగా ఈ ఏశావు జీవితంలో తన ముందు దాచి ఉంచినటువంటి మేలు, తన కోసం ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయంటే ఆశీర్వాదాలన్నీ కూడా ఏమైనంటే యాకోబుకి వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఏడుస్తూ కూర్చున్నా కానీ హెబ్రీ రాసిన పత్రిక 12:16 రాయబడి ఉంటుంది ఇదే ఏశావు గురించి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని చూసారా, బైబిల్ గ్రంథం చెప్తుంది ఏశావు గురించి భ్రష్టుడు అంట, వ్యభిచారి అంట. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నటువంటి ఏశావు గురించి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఇతను ఒక భ్రష్టుడు, ఇతను ఎందుకు పనికిరానటువంటి వాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేన్ని బట్టి అంటే ఇతను అరుహ వృక్షం వలె ఉన్నాడు, నరులను ఆశ్రయించుకునేవాడుగా ఉన్నాడు, యెహోవాను ఆశ్రయించే స్థితి ఇతనిలో లేదు. కాబట్టి దేవుడు తన కోసం ముందు సిద్ధపరిచిన మేలుని అతను గ్రహించినటువంటి స్థితిలో ఉన్నాడు. అతనికి దృష్టికి అయితే ఆ ఎర్రని వంటకం అనేది ఉంది. ఈ విధంగా మన జీవితాల్లో మన దృష్టిని ఏది ఆకర్షిస్తుందో, ఏది దేవుడి దగ్గర నుంచి మనం దూరపరుస్తుందో మన జీవితాలను మనం పరిశీలించుకునేవారుగా ఉండాలి. ఎటువంటి వాటిని బట్టి మన జీవితం అనేది పక్కకు తొలగిపోతుంది, ఎటువంటి వాటిని బట్టి మన ముందు దాచి ఉంచిన మేలు మనం చూడలేకపోతున్నామేమో. కొద్దిలో ఈ కొంచెం నాకు మేలు జరుగుతుంది కదా, ఈ టెంపరీగా వచ్చే వాటిని చూసుకొని మనం పర్మనెంట్గా దేవుడు నీ కోసం సిద్ధపరిచిన మేలు, ముందుగా నీ కోసం దాచి ఉంచిన మేలుని గ్రహించలేనటువంటి స్థితిలో మనం ఉన్నామేమో మనం పరిశీలించుకోవాలి. ఏది మనకు ఆటంకంగా ఉంది. అలాగే బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తిని చూసుకుంటే గెహజీ అనేటువంటి వ్యక్తి మనకు తెలుసు. ఏలియా గారి యొక్క శిష్యుడు ఎలీషా గారి యొక్క శిష్యుడు గెహజీ. ఎలీషా అంత ఈజీగా ఏలియా యొక్క ఆత్మను పొందుకోలేదండి, ఎంతో కష్టపడ్డాడు. ఏలియా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి పరిగెడితే అక్కడికి వెళ్ళాడు, యోర్దానికి వెళ్ళాడు, అక్కడి నుంచి ఎరికోకి వచ్చాడు. ఆయన వెంట తిరిగి ఈ ఎలీషా ఏం పొందుకున్నాడంటే దేవుని యొక్క ఆత్మను, 200 ఆత్మను, ఏలియా మీద ఉన్న ఆత్మను పొందుకున్నాడు. అటువంటి ఎలీషా దగ్గర శిష్యుడిగా ఉన్నటువంటి గెహజీ అతని దగ్గర నుంచి గొప్ప సంగతులు నేర్చుకోవాల్సిన గెహజీ, అతని దగ్గర నుంచి అనేకమైన మేలులు అతనికంటే గొప్పగా తయారవలసిన గెహజీ దేన్ని ఆశించాడంటే మనందరికీ తెలుసు, నయమాను దగ్గర నుంచి వచ్చినటువంటి ధనాన్ని ఆశ్రయించాడు. నయమాను దగ్గర నుంచి వచ్చిన ధనాన్ని చూసుకున్నాడు, కానీ దాని తర్వాత దేవుడు ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని ఆశించలేకపోయాడు. నమ్మకంగా ఎలీషా దగ్గర తన పరిచయం చేసి ఉండుంటే, శిష్యుడిగా ఉండుంటే దేవుడు ఏం చేసి ఉండేవాడు, అతని తర్వాత అతన్నే గొప్ప ఒక ప్రవక్తగా మార్చి ఉండొచ్చు. కానీ అతను ఏం ఆశించాడంటే ధనాన్ని ఆశించాడు. ఆ విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. 2 రాజుల గ్రంథం 5:20. అంతటా దైవజనుడగు ఎలీషాకు సేవకుడైన గెహజీ నయమాను తీసుకొచ్చిన వాటికి అంగీకరించడానికి నా యజమానుడైన ఎలీషాకు మనస్సు లేదు, కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతను కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అది నయమాను కలుసుకోవడానికి పోయి, మనకు తెలుసు అక్కడికి వెళ్ళి అతని దగ్గర నుంచి ధనాన్ని వస్త్రాలను తీసుకొచ్చుకోవడం మనం చూస్తూ ఉంటాం. తాత్కాలికంగా ఉన్న వాటిని, ధనాన్ని, వస్త్రాలని ఆశ్రయించాడు. ఆ ధనం ఉంటే చాలనుకున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దాచిబడి ఉన్న మేలు చూడలేని పరిస్థితి, తన కంటి ముందు కనిపిస్తున్న కేవలం తాత్కాలికమైన ధనము కోసము, తుచ్చమైనటువంటి వాటి కోసం ప్రాకులాడాడు. ఏం సంపాదించుకున్నాడో మనకు తెలుసు. ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు కుష్ఠవ్యాధిని సంపాదించుకున్నట్టుగా మనం చూస్తాం. గెహజీ యొక్క జీవితంలో కుష్ఠవ్యాధిని సంపాదించుకున్నాడు. ఎలీషా తర్వాత ప్రవక్తగా ఉండాల్సిన వ్యక్తి, దేవుడు ఇచ్చేటువంటి మేలులు పొందుకోవాల్సిన వ్యక్తి ఆ మేలులు గ్రహించలేని స్థితిలో కేవలం ఆ ధనం కోసం ఆశపడి ఆ ధనాన్ని తన ముందు పెట్టుకొని ఆ ధనాన్ని ఆశ్రయించడం బట్టి ఏమైందంటే తన జీవితంలో కుష్ఠవ్యాధిని సంపాదించుకున్నాడు. ఎలా తయారైపోయాడంటే ప్రవక్తగా అనేక అద్భుతాలు చేసిన వ్యక్తి ఏం చేయడంటే 2 రాజుల గ్రంథం 8:4-5 మనం చూసినట్లయితే, రాజు దైవజనుని పనివాడు గెహజీతో మాటలాడి
ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడంటే ఎలీషా గారు చేసిన గొప్ప కార్యాలు చెప్పుకునే స్థితిలో కూర్చొని ఉన్నాడు. అనేకమైన గొప్ప కార్యాలు చేసినటువంటి వ్యక్తి, అతని ద్వారా అద్భుతాలు జరగాల్సిన వ్యక్తి, అతని ద్వారా గొప్ప పరిచర్య, అతని ద్వారా అనేకమైన అద్భుతములు ఆ రాజ్యంలో ఒక తలక్రిందులు చేసినటువంటి వ్యక్తిగా మారాల్సినటువంటి గెహజీ అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడంటే రాజు దగ్గర కూర్చొని, అయ్యా నేను నా దగ్గర పనిచేసినప్పుడు ఎలీషా గారు ఇదిగో ఈ అద్భుతం చేశారు, పలానా అద్భుతం చేశారు, పలానా కొడుకు చనిపోతే ఆయన తిరిగి లేపాడని రాజు దగ్గర కూర్చొని చెప్పుకునేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా వారైతే ధనాన్ని ఆశ్రయించారు, ఏసావుని చూస్తే చిక్కుడుకాయల కూరని ఎర్రగా కనపడే దాన్ని ఆశ్రయించాడు. అలాగే మన జీవితంలో మనం దేన్ని ఆశ్రయిస్తున్నాం? ఏది మనకు అడ్డుబండగా ఉంటుంది? మన జీవితంలో దాచి ఉంచిన మేలు, మన కోసం దేవుడు మన ముందుగా సిద్ధపరిచిన మేలు మనకు కనపడకుండా ఏది మనకు అడ్డుబండగా ఉంది? అది ఒక టీవీ సీరియల్ కావచ్చు, ఏదో ఒక అబద్ధం కావచ్చు, మనం వాడుకునే ఫోన్లు కావచ్చు. మన జీవితంలో లేదా నువ్వు ఏదో అనుకుంటావు, నేను ప్రేమించిన అమ్మాయి లేదా నేను ప్రేమించిన అబ్బాయి అని, ఏదైనా సరే అది నీకు అడ్డుబండగా ఉందంటే దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలుని నువ్వు చూడలేవు. అటువంటి వాడు అంటున్నాడు దేవుడు ఇర్మియా గ్రంథంలో సెలవిచ్చినట్టుగా అరూహా వృక్షం వలె ఉంటాడు. అరూహా వృక్షం అంటే ఆ ముళ్ళ చెట్టు, ఎలాంటి ఫలాలు లేనటువంటి చెట్టు. తాత్కాలికంగా నీకు ఫలాలు కనిపించవచ్చు. శారమ్మ గారు ఆమెని మాట్లాడినప్పుడు హాగర్ గారితో ఆమె అనుకున్నట్టుగా హారాయి గర్భవతి అయ్యింది, ఆమె అనుకున్న ఫలం అయితే దొరికింది. కానీ వెంటనే ఏమైంది? ఆమె దృష్టిగా ఆమె నీచురాలు అయిపోయింది. ఆ ఫలం వల్ల ఉపయోగం లేనటువంటి ఫలము, ఆ ఫలం వలన ఎటువంటి ఇది లేదు, నిరుపయోగమైన ఫలము. పైగా ఏం చేసి పెట్టిందంటే ఇద్దరి మధ్య గొడవలు తీసుకొచ్చి పెట్టింది, కుటుంబంలో కలతలు తీసుకొచ్చి పెట్టింది. సో నీ జీవితంలో ఎటువంటిది నీకు అడ్డుబండగా ఉంది? ఎటువంటి వాటిని నువ్వు ఆశ్రయిస్తున్నావు? ధనాన్ని ఆశ్రయించి పరిగెడుతున్నావా? లేదా ఏదో ఒక మనిషిని ఆధారం చేసుకొని ఈ మనిషే నాకు దేవుడు, ఈ మనిషి లేకపోతే నేను బ్రతకలేనని ఆ మనిషి కోసం ప్రాకులాడుతూ ఉన్నావేమో. దేవుడి దినం సెలవిస్తున్నాడు, అటువంటి వారంట శాపగ్రస్తులు, అటువంటి వారు అరూహా వృక్షం వలె ఉంటారు అని దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. అటువంటి వారికంట మేలు వచ్చినా కానీ కనపడదు. కారణం ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. ఎందుకంటే మనకున్నట్టు మేలు గ్రహించలేని స్థితికి మనం తీసుకురావడానికి ఏం చేసిందంటే యుగ సంబంధమైన దేవత రకరకాల వ్యామోహాలతో, రకరకాలంటి వాటితో, అది ఏదైనా కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, లేదా నువ్వు అనుకునే లెక్కర కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, ఏదో ఒకటి అడ్డుబండగా పెట్టుకుని అదేం చేసిందంటే నీ నేత్రాలకి గుడ్డితనాన్ని కలుగజేసింది, నీ మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది. నీకున్న మేలు, నీకోసం దాచి ఉంచిన మేలు నిన్ను గ్రహించలేని స్థితులకి ఏం చేసిందంటే ఆ పాపం అనేది లేదా నీ యొక్క బలహీనత అనేది ఆ విధంగా నువ్వు తీసుకెళ్ళిపోయింది. ఏసావుకు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకొనకుండా ఉండుండేటైతే అతని పరిస్థితి ఇంకొకలాగా ఉండేదేమో. కేవలం తన కళ్ళ ముందు కనిపించినట్టు ఆహారం కోసము, ఎర్రగా చాలా చక్కగా కనపడిన ఆహారం కోసం ఆశపడ్డాడు, తన జీవితాన్ని జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసం వెతికినా కానీ దొరకలేదని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి. ఏశావు ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసం వెతికాడంట. అయ్యా తండ్రి, నా కోసం ఒక్క దీవెన కూడా లేదా అంటే, అయ్యో లేదయ్యా, దీవెనలన్నీ అతనికి ఇచ్చేశాను, నిశ్చయంగా నీ తమ్ముడు దీవించబడిన వాడే అని చెప్పి ఇస్సాకు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితాల్లో అడ్డుబండగా ఉన్నటువంటి ఏదైతే ఆధారం చేసుకుని ఉన్నావో, ఏదైతే నీకు దేవుడిగా పెట్టుకుని ఉన్నావో, దేవుడిని ఆశ్రయించుకున్నా ఇంకా దేని నువ్వు ఆశ్రయించున్నావో అది నీ జీవితంలో నుంచి నువ్వు తొలగించుకోకపోతే నీ జీవితము, నా జీవితం కూడా అటువంటి శాపగ్రస్తమైన పరిస్థితికి మారుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన జీవితాలు కూడా అటువంటి అరూహా వృక్షం వలె, ఒక ముళ్ళకంప వలె మన బ్రతుకుంటుందని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. అదే మనం టెక్స్ట్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, మేలు వచ్చినా వానికి కనపడదు. దాని తర్వాత చదవండి, వాడు అడవిలో కాలని నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. విసర్జింపబడినటువంటి పరిస్థితి వాడి జీవితంలో ఉంటుంది. విసర్జింపబడినటువంటి పరిస్థితి అంటే ఇటువంటి వాడి జీవితం వల్ల తాత్కాలికంగా ఏదైనా మేలు ఉండొచ్చాము, కానీ ఫైనల్గా మనం చూసినట్లయితే వాడి జీవితాల్లో ఎలాంటి మేలు ఉండదు, ఎవరు వారితో కలిసి ఉండరు, తన కుటుంబానికి క్షేమం ఉండదు, తన సంఘానికి క్షేమం ఉండదు, ఎక్కడా కూడా ఇటువంటి వాటి వలన క్షేమం ఉండదు. విసర్జింపబడినటువంటి జీవితం ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి
ఎవడును నీ మార్గమును దాటిపోవట్లేదు. దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ, విసర్జింపబడ్డావు కాబట్టి నీ మార్గాన్ని ఎవడు వెళ్ళటం లేదు. విసర్జింపబడిన వారి జీవితాల్లాగా ఈ జీవితం ఉంటుంది. ఇటువంటి శాపగ్రస్తమైన పరిస్థితి. నువ్వు మనుషులను ఆశ్రయించినట్లయితే, మనుషులను నమ్ముకున్నట్లయితే, మనుషులే నాకు జీవము, లేదా నేను అనుకున్నటువంటి ఏదో ఒక బలహీనతే నాకు ఇదే మెయిన్, దేవుని కంటే ఇదే నాకు ఎక్కువ అని నీ గుడితనాన్ని కలిగేసిన దాన్ని దేనైనా నమ్ముకున్నట్లయితే దేవుడు సెలవిస్తున్నాడు వారి జీవితం అంట విసర్జింపబడిన జీవితంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మందుకు బానిసైపోయిన వారు, త్రాగుడుకు బానిసైపోయిన వారి జీవితాలు విసర్జింపబడిన పరిస్థితి. వాడి వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది? ఇంట్లో వారు ద్వేషిస్తారు, బయట స్నేహితులు ద్వేషిస్తారు. వారి జీవితంలో వారి వల్ల ఎవరికి ఉపయోగం లేనటువంటి పరిస్థితి. వారి జీవితంలో వారి వల్ల ఎవరు కూడా మేలు పొందలేని పరిస్థితి. చివరికి కొంచెం పెద్దదే తన పిల్లలు కూడా, కుమార్తెలు ఎవరైనా కానీ పిల్లలు కూడా ఏం చేస్తారంటే ద్వేషించేటువంటి పరిస్థితి, విసర్జింపబడిన పరిస్థితి. కారణం ఏంటంటే యెహోవాను ఆశ్రయించకుండా నరులను ఆశ్రయిస్తూ, నరుల్ని ఆధారం చేసుకున్నట్లుగా తనకున్న లక్షణ ఏదో ఒక దాన్ని ఆధారం చేసుకొని, ఏదో ఒక దాన్ని అడ్డంగా పెట్టుకొని, ఇదే నాకు దైవము, ఇదే నాకు దేవుడు, ఇదే నాకు ప్రథమమైనది, అన్నిటికంటే మొట్టమొదటి స్థానం దానికి ఇచ్చినట్లయితే మన జీవితంలో ఏమంటామంటే మనం నష్టపోయే వారిగా ఉంటాం. ఒక మాట రాసి ఉంటుందండి, టు చేంజ్ యువర్ లైఫ్ యూ నీడ్ టు చేంజ్ యువర్ ప్రియారిటీస్. అంటే నీ జీవితం మార్చుకోవాలి, నీ జీవితంలోకి సంతోషం రావాలి, నీ జీవితం మార్చబడాలంటే నీ యొక్క ప్రాముఖ్యతలు మారాలి. నువ్వు దేన్ని ప్రాముఖ్యతగా పెట్టుకున్నావో ఆ ప్రాముఖ్యతలు మారాలి. నీ ప్రాముఖ్యత అనేది దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే, దేవుడే నీ ప్రాముఖ్యతగా నువ్వు పెట్టుకున్నట్లయితేనే మాత్రమే నీ బ్రతుకు అనేది మారుతుంది, నీ బ్రతుకులో జీవం అనేది వస్తుంది. ఇది అరుహా వృక్షం గురించి దేవుడు మనకు చదివిస్తున్న మాటలు. అరుహా వృక్షం గురించి మనం ధ్యానించుకున్నాం. ఆ వృక్షం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఆ వృక్షం ఎడారిలో వచ్చేటువంటి వృక్షము, ముళ్ళ వృక్షము. దానికి ఎటువంటి గ్రీనరీ, ఎక్కడ మనకి పచ్చదనం అనేది ఆ చెట్టులో కనిపించదు. దానివల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. అటువంటి వాడి గురించి దేవుడు ఎవరి గురించి ఆ వృక్షం గురించి పోల్చాడంటే శాపగ్రస్తుడైన వాడు. ఎవడా శాపగ్రస్తుడు అంటే నరులను ఆశ్రయించి యెహోవాను విసర్జించిన వాడు, యెహోవా దగ్గరికి రాకుండా నరులను ఆశ్రయిస్తూ శరీరులను ఆధారం చేసుకునేవాడు శాపగ్రస్తుడు అనేవాడు. వాడికి వాడి ముందున్న మేలు కూడా కనిపించదు, వాడి కోసం దాచి ఉంచిన మేలు కూడా కనపడుతుంది దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే వాడి యొక్క జీవితంలో విసర్జింపబడిన వాడిగా, అందరిచేత ద్వేషించబడిన వాడిగా, కుటుంబంలో కానీ సమాజంలో కానీ వాడికి ఎటువంటి ప్రాముఖ్యత లేని వాడిగా ఉంటాడు అని దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు. దాని తర్వాత వచనాలు మనం చూసినట్లయితే అదే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తే ఇక్కడ ఇంకొక మనం చెట్టును చూస్తాము, ఇంకొక వ్యక్తిని మనం చూస్తాము. ఇప్పుడు దాకా మనం శాపగ్రస్తుడైన వాడి గురించి చూసాము. ఇప్పుడు మరొక వ్యక్తి గురించి మనం చూద్దాము. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను, దాని వేళ్ళు తనును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఇక్కడ ఇంకొక వృక్షాన్ని మనం చూస్తున్నాము. ఈ చెట్టు ఎక్కడ నాటబడిందంట? జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టు. ఈ చెట్టు ఎవరు సూచిస్తూ ఉందంటే ధన్యుడు. ఇందాక మనం చూసినటువంటి వాడు శాపగ్రస్తుడిగా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ వృక్షం ఎవరిని సూచిస్తూ ఉందంటే ఒక ధన్యుడైన వాడి జీవితాన్ని సూచిస్తూ ఉందండి. ఒక ధన్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటుందంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడంట. వాడు ఫలిస్తూనే ఉంటాడంట. వాడి జీవితంలో ఎలాంటి వెట్ట కలిగినా కానీ, ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ, ఎటువంటి ఇరుకులు వచ్చినా కానీ, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ దేనికే భయపడడు. ఎటువంటి భయం వాడి జీవితంలో ఉండదు. పచ్చగా ఉంటాడు. ఎలాంటి చింత వారికి ఉండదని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉందండి. ఈ జలముల ఓట అంటే ఎక్కడ? దేవుడు సెలవిస్తున్నాడు, జీవజలముల ఓట నేనే. అంటే ఏ జీవితం అయితే, ఎవరి బ్రతుకులైతే యేసుక్రీస్తు ప్రభువారితో అంటుకట్టబడి ఉంటాయో, యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి ఆ జీవజలాన్ని పొందుకుంటూ తమ జీవితాలను వృద్ధి పొందించుకుంటుంటారో అటువంటి వారి యొక్క జీవితాలు ఈ విధంగా ఫలభరితంగా ఉంటాయని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మన జీవితాలు కూడా యేసయ్య యొద్ద నాటబడిన జీవితాలుగా ఉన్నాయా లేదా? మన జీవితంలో వాక్యం ఉందా లేదా? మన జీవితంలో ప్రార్థన ఉందా లేదా? మన జీవితంలో క్రమశిక్షణ అనేది ఉందా లేదా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. అటువంటి వాటిని మన జీవితంలో మనం కలిగి ఉన్నట్టయితే అటువంటి వాడంట ధన్యుడు. అటువంటి ధన్యుడు ఎలా ఉంటాడంటే జీవజలంలో ఓటను కలిగి అటువంటి చెట్టు, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడంట. అనేకమైన ఫలములు, ఎన్ని మేలు రాసి పెట్టున్నాడంటే యెహోవానికి ఆశ్రయంగా ఉండు వాడు జలం యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను, దాని వేళ్ళు తనును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరంలో కూడా చింత నొందదు, కాపు మానదంటండి. ఎటువంటి కరువు పరిస్థితి అయినా సరే, ఎలాంటి కరోనా పరిస్థితులు అయినా సరే, ఇంకెటువంటి సిచ్యువేషన్స్ అయినా సరే దేవుడు అంటున్నాడు వారికి కాపు మానదంట, వారికి ఎలాంటి చింత ఉండదంట. ఎవరు వాళ్ళు? యెహోవాను ఆశ్రయించేటువంటి వారు. యెహోవాను ఆశ్రయించే వారికి కలిగేటువంటి మేలులు బైబిల్ గ్రంథంలో కొన్ని చాలా రాయబడి ఉన్నాయండి. కొన్ని మనం చూద్దాము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదండి.
ఇంతకుముందు నరులను ఆశ్రయిస్తే వాడి ముందు మేలున్నా కానీ కనుక్కోలేటువంటి పరిస్థితి, వాడి ముందు ఎన్నో ఆశీర్వాదాలు దాచి ఉంచినా కానీ వాడికి కనపడేటువంటి పరిస్థితి. కానీ యెహోవాను ఆశ్రయించే వారికంట ఏ మేలు కొదువు లేదంట. నువ్వు ఎవరిని అడగాల్సిన పని లేదు. నీకు ఏది అవసరమో, నీకు ఏది దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడో అవన్నీ కూడా ఏ కొదువ లేకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉండాలని చెప్తున్నాడు. అదే కీర్తన గ్రంథం 31:19 మనం చూస్తే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన యందు భయభక్తులు గల వారి కోసం ఆయనంట మేలును దాచి ఉంచాడంటండి. ఈ దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అది ఎటువంటి వారికి వస్తుందంటే యెహోవాను ఆశ్రయించిన వారికి మాత్రమే. యెహోవాను ఆశ్రయించకపోయినట్లయితే నువ్వేమనుకుంటావంటే నా కళ్ళ ముందు కనిపించేది ఇదే శాశ్వతము. ఏసావు అనుకున్నాడు కదా, ఈ ఎర్రగా కనిపించేది ఇది తింటే చాలు, ప్రస్తుతానికి నేను బ్రతికితే చాలు. ఇది ఎవడు చూసి వచ్చాడు ఆ జ్యేష్ఠత్వాన్ని? ఆ జ్యేష్ఠత్వం వల్ల లాభాలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయని ఎవడు చూశాడు? ఇప్పుడు ప్రస్తుతానికి నేను చేయొచ్చు, ఈ ఎర్రని కూర తింటే చాలు. మన జీవితంలో కూడా ధనం వెంబడి పరిగెడుతున్నామేమో, మనుషులు వెంబడి పరిగెడుతున్నామో, ఇది ఉంటే చాలు ప్రస్తుతానికి నా జీవితంలో. దేవుడు, నరకము, పరలోకము అవన్నీ తర్వాత సంగతి, ఇవన్నీ ఏదో చెప్తూ ఉంటారు. ప్రస్తుతానికి నా జీవితంలో నాకు కావాల్సింది ఏంది? నేను కోరుకుందో నాకు కావాలి, నేను కోరుకున్న సహవాసం నాకు కావాలి, నేను కోరుకున్న స్నేహం నాకు కావాలి, ఇదిగో నేను కోరుకున్న ఈ మనిషి నాతో ఉండాలి, లేదా నేను కోరుకున్న జీవితం ఇదిగో ఇలా ఉండాలి అని మనం అనుకున్నట్లయితే మన కోసం దాచి ఉంచిన మేలు మనం చూడలేని పరిస్థితి. అదే యెహోవాను ఆశ్రయించిన వారి కోసం అయితే దేవుడు అంట కొన్ని మేళ్ళు సిద్ధపరిచి ఉన్నాడంట. మన జీవితంలో మనం దేవుడిని ఆశ్రయించే వారిగా ఉండాలి అనేక విషయంలో కూడా. ఇంకా యెహోవాను ఆశ్రయించే వారు జరిగే మేలులు అదే కీర్తన గ్రంథము 92:12 మనం చూద్దాం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. పచ్చదనము దేవుడు చెప్తున్నాడు, ఈ విధంగా వారు వర్ధిల్లుతారు. ఖర్జూర వృక్షం వలె మోవేయుదురు, లెబానోను వృక్షం వలె వారు ఎదుగుదురు. ఇంకా మనం చూస్తే అదే కీర్తన గ్రంథం 5:11 ఒక మేలు దాచిపడి ఉంది. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని అంటండి. నీకు శ్రమైన ఆనందధ్వనే, నీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నీకు దేవుడు నీ జీవితంలో ఎప్పుడు నిత్యము ఆనందాన్ని ఉంచుతానంటున్నాడు. ఎవరికి? దేవుడిని ఆశ్రయించేవారు. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయదు. నీకు ఎలాంటి సమస్య వచ్చినా, నీకు ఎలాంటి ఇరుకులు వచ్చినా, నీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ నిన్ను కాపాడేది ఎవరంటే దేవుడు మాత్రమే నిన్ను కాపాడుతాడండి. ఇటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని మన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే దానియేలు గారు మనకు బాగా దీనికి యాప్ట్ అవుతారండి. దానియేలు గారిని 16 సంవత్సరాలు ఒక బాలుడుగా, ఒక చిన్న పిల్లవాడిగా తీసుకొచ్చారు. బానిసగా తీసుకొచ్చినప్పుడు అతని యొక్క జీవితంలో దేని గురించి కూడా అతను చింతపడలేదు, కానీ దేవునికి నమ్మకంగా ఉండడం మనం చూస్తాం. అతని ముందు అనేకమైన ఉన్నాయి, రాజు తినేటువంటి ద్రాక్షరసము, రాజు తినేటువంటి భోజనము అనేకమైన పెట్టినప్పటికీ కూడా తాను ఏం చేయాలంటే అపవిత్రపరచుకోదలుచుకోలేదండి. ఈ కాలంలో మనం చూసినట్టయితే యవనస్తులు ఎలా అని చెప్తారంటే, నాకైతే ఇష్టం లేదు కానీ ఫోర్స్ చేయబట్టి వాళ్ళతో పాటు వెళ్ళాను, నాకు మూవీకి వెళ్ళడానికి కానీ లేదా సినిమాకి వెళ్ళడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, నా స్నేహితుడు ఏం చేశాడు, నన్ను తొందర పెట్టాడు, నా స్నేహితుడు నన్ను బలవంతంగా తీసుకెళ్ళాడు. ఇటువంటి మాటలు మనం చెప్తూ ఉంటాం. అయితే దానియేలు గారి ముందు రాజు తినే భోజనం పెట్టారు, రాజు తినే ద్రాక్షారసం పెట్టారు, మెడ మీద ఏం చేశారు? కత్తి పెట్టారు. తినకపోతే చంపేస్తాం, తినకపోతే నీ బ్రతికేమైపోతుంది తెలుసా? అది రూల్, ఆజ్ఞ పెట్టారు. అది రాజు ఆజ్ఞ విడుదల చేశాడండి. ఈ దినాల్లో మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే, చిన్న వాడికి నా స్నేహితుడు పిలిచాడు కాబట్టి మందు పార్టీకి వెళ్ళాను, లేదా నా స్నేహితుడు పిలిచాడు కాబట్టి అదిగో అతను కలిసి అలా సినిమాకి వెళ్ళాను, నా స్నేహితుడు పిలిచాడు కాబట్టి అలుగు పలానా విగ్రహారాధన జరుగుతుంటే అలా వెళ్ళాల్సి వచ్చింది. అది నేను అనుకుని కావాలని చేసింది కాదు, ఏదో బలహీనత, నా స్నేహితుడిని కాదనలేక నేను వెళ్ళానని చెప్పుకునే వారికి మనం ఉంటాం. అయితే దానియేలు జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన జీవితం ఎలా ఉందంటే, ఆయన పేక మీద కత్తి పెడితే కూడా వెళ్ళి ప్రార్థన చేసుకుని అడిగాడంట, అయ్యా నాకు ఈ భోజనం వద్దు, నాకు సాదా ఆకుకూరల భోజనము, నార్మల్ భోజనం నాకు పెట్టండి అయ్యా అన్నాడు. తన పరిశుద్ధతను ఎక్కడా కోల్పోదలుచుకోలేదండి. ఎలాంటి ప్రోద్బలం వచ్చినా కానీ, ఎలాంటి మీకు ఫోర్స్ వచ్చినా కానీ, ఎలాంటి స్నేహితులు ఒత్తిడి చేసినా కానీ నీకు నచ్చని పని నువ్వు చేయకూడదు అంతే. నీ మనసులో కొంచెం ఎక్కడో నీ పాపపు గురించి ఆలోచన పెట్టుకోబట్టి, దాని మీద నీకు ఇష్టం ఉండటం బట్టే నీ స్నేహితుడు ఏదో చెప్పగానే ఇంకా పల్లికి ఇచ్చుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటాం. నా జీవితంలో కూడా అదే పరిస్థితిలో నేను కూడా ఉన్నాను. ప్రతి స్నేహితుడిని మనం గాయపరచకూడదు, ఆ స్నేహితుడి మనసు మనం ఇబ్బంది పెట్టకూడదని స్నేహితుల దగ్గర వాళ్ళు పిలిస్తే ఇష్టానికి వెళ్ళిపోవడమే, దేనికి పిలిచినా వెళ్ళిపోవడమే, ఎక్కడ పడితే అక్కడ తిరగడమే. అటువంటి వారి జీవితము ఫలింపులేనటువంటి జీవితంగా ఉంటుంది. దానియేలు జీవితాన్ని మనం చూసినట్లయితే, దానియేలు గారి జీవితంలో తన ముందున్నటువంటి శోధన, తన ముందున్నటువంటి తనకు తినకపోతే తను అపవిత్రపరచుకోకపోతే చంపేస్తానన్నా కానీ అపవిత్రపరచుకునే పరిస్థితి అలా నిలబడ్డాడు. కాబట్టి అతని జీవితం ఎలా ఉందంటే, దానియేలు గ్రంథము 2:48 మనం చూద్దాం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి
అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. దేన్ని బట్టి అంటే ఇతడు ఏం చేశాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. ఇతడు ఏం చేశాడు? పాపాన్ని అసహించుకున్నాడు. తన ముందున్నటువంటి అపవిత్రతని దాన్ని బట్టి తను అపవిత్రపరచుకోదలుచుకోలేదు, కానీ దేవుడిని ఆశ్రయించాడు. దేవునికి ఇష్టడుగా బతకాలనుకున్నాడు. తన జీవితంలో ఎలాంటి అపవిత్రత ఉండకూడదు అనుకున్నాడు. కాబట్టి దేవుడు అతను ఎలా హెచ్చించాడు? ఎక్కడ హెచ్చించాడు? అది కూడా శత్రువుల దగ్గర ఉన్నాడు. ఒక బానిసగా వచ్చినటువంటి వ్యక్తి ఆ రాజ్యంలో ఏమయ్యాడంట? రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించాడంటండి. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప దాచించిన మేలు. అదే దానియేలు కనుక తను అపవిత్రపరుచుకొని ఉంటే ఈ దాచించిన మేలు దానియేలు గారికి కనిపించబడి వచ్చి ఉండేది కాదేమో. తాను రాజు ఆజ్ఞించినప్పుడు, రాజు ఈ విధంగా చేయండి అన్నప్పుడు అందరితో కలిసి తను కూడా గుంపులో గోవిందని తాగేసి ఉంటే, అతను కూడా తను అపవిత్రపరుచుకొని ఉంటే, తన జీవితంలో దాచి ఉంచిన మేలు, ఈ విధమైన హెచ్చింపు అనేది దానియేలు జీవితంలో మనం చూసుండే వాళ్ళం కాదు. అసలు దానియేలు గ్రంథం అనేది ఉండకపోవచ్చు బహుశా. దానియేలు ఏం చేశాడంటే దాచి ఉంచిన మేలును చూశాడు, యెహోవాను ఆశ్రయించాడు. ఎట్టి పరిస్థితి అయినా సరేనండి, సింహాల బోన్లు వేస్తామన్నారు. నువ్వు దేవుడిని ఆరాధిస్తే, నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తే సింహాల బోన్లు వేస్తా అన్నాడండి. కానీ తన ప్రార్థనా జీవితాన్ని ఎక్కడా కోల్పోయినట్టుగా మనం చూడలేదు. సింహాల బోన్లు వేస్తారా? వేయండి, పర్వాలేదు. రోజుకి 3 సార్లు అలాంటి ఆజ్ఞ బయలుదేరినప్పటికీ కూడా తన ఇంటి కిటికీలు తెరిచి ప్రార్థించడం మనం చూస్తుంటాం దానియేలు యొక్క జీవితంలో. మన జీవితంలో బంధువులు వచ్చారంటే ప్రార్థన ఉండదు. మన జీవితంలో ఎవరైనా స్నేహితుడు బర్త్డేరా అంటే ఆదివారం చర్చి ఉండదు. మన షెడ్యూల్లో దేన్ని మనం తీసేయగలుగుతామంటే ఈజీగా తొలగించగలిగింది ఏంటంటే ప్రార్థన మాత్రమే. చాలా ఈజీగా దాన్ని పక్కన పెట్టేస్తాం. రాత్రి లేట్ నైట్ అక్కడక్కడ తిరిగితే లేట్గా పడుకుంటాము. పొద్దున్నే ఏది ఎస్కేప్ చేస్తామంటే ప్రార్థనా సమయాన్ని ఎస్కేప్ చేస్తాం. రాత్రి అంతా అలసిపోయాం కదా, పొద్దున్నే లేచి ఏం చేస్తామంటే దేవా ఈ దినమంతా మమ్మల్ని కాపాడయ్యా ఆమెనని అదో క్యాలెండర్ దగ్గరికి వెళ్తాము. క్యాలెండర్లో వాక్యం చదువుతాము. ఈరోజు దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించును, చదువుకున్న వాక్యం అయిపోయింది. దానియేలు పరిస్థితి అలా లేదండి. దానియేలు పరిస్థితి, దానియేలుకి ఒక ఆజ్ఞ వచ్చింది. నువ్వు గనక రాజునా కాకుండా నువ్వు ఇంకే దేవుడికి ప్రార్థన చేసినా, ఇంకే దేవుడికి మొరపెట్టినా కానీ నీ జీవితం ఏమవుతుంది? సింహాల బోన్లో పడిపోతావు, నీ జీవితం అక్కడితో ముగించబడుతుందని చెప్పినా కానీ దానియేలు ఏమయ్యాడంటే భయపడలేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా, అటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా దినానికి 3 సార్లు తన యొక్క కిటికీని తెరిచి యెరూషలేము దేవాలయం వైపు చూసి మొరపెట్టే స్థితిని, ప్రార్థించే స్థితిని దానియేలు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ గొప్ప లక్షణాలు దానిలో ఉన్నాయి కాబట్టి, దానియేలు దేవుడిని ఆశ్రయించాడు కాబట్టి ఆయన జీవితంలో ఫలభరితుడు అవడం మనం చూస్తున్నాం. రాజు ఆ విధంగా అతన్ని హెచ్చించడం మనం చూస్తున్నాం. అనేక మంది రాజులు మారారండి. దానియేలు ఈ రాజ్యంలోకి బానిసగా వచ్చిన తర్వాత అనేక మంది నెబుకద్నెజరు తర్వాత ఇంకొక రాజు 4 రాజులు మారినప్పటికీ దానియేలు యొక్క పరిస్థితి మారలేదు. మన ప్రభుత్వాలు మనం చూస్తూ ఉంటాం. ఒక ప్రభుత్వం మారి ఇంకో ప్రభుత్వం వచ్చిందంటే ఈ ప్రభుత్వంలో హెచ్చింపబడిన వాడు ఈ ప్రభుత్వంలోకి వచ్చేలాగా జైల్లో ఉంటాడు. ఇంకో ప్రభుత్వం మారినప్పుడు ఏమవుతుంది? జైల్లో ఉంటాడు. ఈ లోకంలో మనం చూసినట్లయితే అటువంటి పరిస్థితుల్లో కూడా దానియేలు అనేక మంది రాజులు మారినా, అనేక మంది అధిపతులు మారినా కానీ అతని యొక్క స్థానము ఎక్కడా మారలేదు. కారణం ఏంటంటే దేవుడు తన కొరకు దాచి ఉంచిన మేలుని దానియేలు గారు గ్రహించారు. కాబట్టి తను ఎక్కడా అపవిత్రపరుచుకోలేదు. తన ప్రార్థనా జీవితాన్ని ఎక్కడా డిస్టర్బ్ చేసుకోలేదు. సింహాల బోనులో వేసినా, ఇంకేది జరిగినా సరే, మరణమైనను సరే దేవునితోనే, దేవుని నేను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితుల్లో దానియేలు గారి యొక్క స్నేహితులు కానీ మనం చూస్తూ ఉంటాం. అటువంటి స్థితి మన జీవితం ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయన్నమాట. అటువంటి స్థిరమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకోవాలి. దానియేలు ఒక స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. నేను ప్రార్థన చేసుకుంటాను, 3 సార్లు అంటే 3 సార్లు ప్రార్థన చేసుకుంటాను. మన జీవితంలో కూడా కొన్ని స్థిరమైనటువంటి నిర్ణయాలు, ఇదిగో నేను ఉదయాన్నే లేచినప్పుడు ఇదిగో 2 అధ్యాయాలు చదువుకుంటాను, ఇంత సమయం ప్రార్థనకి ఇస్తాను, ఇంత సమయం దేవుడికి ఇస్తాను. మన జీవితంలో అసలు 10% సమయం అనేది దేవుడికి ఇచ్చేవారుగా మనం ఉన్నామా లేదా అనేది మనం పరిశీలించుకోవాలండి. ప్రతి దినము కూడా 2.5 గంటలు ఎవరిది? దేవుడిది. కనీసం అరగంటనా దేవుడితో మనం గడుపుతున్నామా? అరగంట. మన పనులు మిగిలిన 23.5 గంటలు మన ఇష్టం వచ్చినట్టు నిద్రపోతాము, తింటాము, పిల్లలు, అది ఒక్క అరగంట అయినా దేవుడితో మనం గడిపే వాళ్ళగా ఉన్నామా లేదా? దానిలోకి అయితే ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఎలాంటి రాజాజ్ఞలు రానివ్వండి, ఎలాంటి మరణాపాయం పరిస్థితులను రానివ్వండి, దినానికి 3 సార్లు నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ఇంకొక లక్షణం దానిలో మనం చూసినట్లయితే సంఘం ఏళ్ళ ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని యొక్క పని ఏళ్ళ ఆసక్తి కలిగి ఉన్నాడు. 86 సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా ఏం చేశాడంటే యెరూషలేము దేవాలయం కోసం ప్రార్థించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క పని కోసము ఇర్మియా గారి యొక్క ప్రవచనాన్ని చేతబట్టుకొని, అయ్యా మేము బానిసలుగా వచ్చాము, 70 సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ మాకు విడుదల ఇస్తా అన్నారు కదా అని చెప్పి దేవుడికి మొరపెట్టినప్పుడు మిఖాయేలు యొక్క దేవదూత వచ్చి అతనికి వాగ్దానం ఇవ్వడము, మాట్లాడడం మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం.
అంటే దేవుని యొక్క పని మీద ఆసక్తి కలిగి ఉన్నాడు. అతని స్థితి బాగుంది, అతని స్థితి చక్కగా హెచ్చించబడ్డాడు. రాజు అన్ని విధాలుగా అతన్ని హెచ్చించాడు. రాజు అతన్ని చాలా స్థిరపరిచి ఉన్నాడు. అతని జీవితంలో ఎలాంటి లోటు లేదు, ఇంక దేని గురించి కూడా చింతపడాల్సిన అవసరం లేదు. కానీ అయినప్పటికీ 86 సంవత్సరాల వృద్ధుడైనప్పటికీ కూడా సంఘం గురించి, తన యొక్క సేవ గురించి, తన యొక్క పట్టణం గురించి, యెరూషలేము పట్టణం గురించి, దేవాలయం గురించి ఆసక్తి కలిగి ఉన్నాడు. సో ఇటువంటి లక్షణాలు మనలో ఉంటే దేవుని మనం ఆశ్రయంగా చేసుకోగలుగుతాము. అటువంటి జీవితాలే మన జీవితాలు ఏమంటే ఫలించబడతాయండి. దానియేలు జీవితంలో మనం చూస్తున్నాము, క్రమమైనటువంటి ప్రార్థన, ఉన్నతమైనటువంటి దర్శనము, స్థిరమైనటువంటి నిర్ణయాన్ని మనం దానియేలు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దానియేలు ఏ విధంగా హెచ్చించబడ్డాడంటే, రాజు అందరికంటే కూడా అతన్ని హెచ్చించాడు, అందరికంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితికి అతన్ని తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితాలు ఎలాగున్నాయి? ఏశావు వలె లేదా గెహజీ వలె ధనాన్ని ఆశ్రయించేవారిగా, లేదా ఇంకోటి మన కళ్ళ ముందు కనపడేటువంటి తాత్కాలికంగా మనల్ని అట్రాక్ట్ చేసేటువంటి ఆశ్రయించేవారిగా, వాటి కోసం పరుగులెత్తేవారిగా ఉండి దేవుడిని నిర్లక్ష్య పెడుతున్నామా? దేవుడిని ఆశ్రయించలేని పరిస్థితిలో మనం ఉన్నామా? లేదా నరుల మీద ఆధారపడి, అదుగు అతను నాకేదో చేస్తాడు, శారాయి అయితే నరు మీద ఆధారపడింది, దేవుడు వాగ్దానం చేశాడు, అయ్యా నీ సంతానం నేను విస్తరింపజేస్తాను, అది ఆకాశంలో నక్షత్రాలను చూడు, నక్షత్రాల కంటే గొప్పగా చేస్తాను, ఇదిగో ఇసుకలో రేణువులు చూడు, ఈ రేణువుల కంటే విస్తారంగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తే అబ్రహాంకి, శారాయి గారికి, వాళ్ళు ఏం చేశారంటే, యెహోవా నాకు సొంత లేకుండా చేశాడు, యెహోవా నాకు పిల్లలు పుట్టకుండా చేశాడని మనుషుల్ని ఆశ్రయించారు. ఎవరిని? హాగర్ని ఆశ్రయించారు. సో పుట్టినటువంటి సంతానము ఆమె గర్భవతి అయిన వెంటనే ఎక్కువ సమయం కూడా లేదు, ఏం చేసింది? శారాయి గారిని అసహ్యం అయిపోయిందంట. ఆమె శారాయి తన యజమానురాలు తన దృష్టికి నీచమైపోయిందంట. నీచమైంది అయిపోయింది రాసి పెట్టుందని. సో మన జీవితంలో నరులను ఆశ్రయించే వారిగా ఉన్నామా? లేదా ఇంకోటి ఏదో మన జీవితంలో ఏది అడ్డుబండగా ఉంది? ఇలాంటి పరిస్థితి నుంచి మనం బయటకు వస్తే, అలాంటి పరిస్థితులను ఒకవేళ ఉన్నట్లయితే అరూహ వృక్షం వల్లనే ఉంటాం. అరూహ వృక్షంలో ఎలాంటి ఫలాలు ఉండవు, ఎలాంటి జీవం ఉండదు. దాంట్లో చూడడానికి ముళ్ళే, అంతా ముళ్ళే, చుట్టూ ముళ్ళే, దాని దగ్గరికి వెళ్ళడానికి కూడా మార్గం ఉండదు. దాని చుట్టూ ఇంకొక చెట్టు కూడా ఏది రాదు, ఒంటరిగా ఉంటుంది, విసర్జింపబడినటువంటి జీవితం ఉంటుంది దాంట్లో. దాని ముందు దాచబడిన మేలు వాడికి తెలియని పరిస్థితిలో ఉంటారనేటువంటి విషయాన్ని మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. అరూహ వృక్షం వల్లే మనం ఉన్నట్లయితే మన బ్రతుకులు అలా ఉంటాయి. అదే ఇంకొక వృక్షం దేవుడు చెప్తున్నాడు, జీవజల వృక్షము, వాడు ధన్యుడంట, యెహోవాను ఆశ్రయించేవాడు. అలా మనం ఆశ్రయించగలిగినట్లయితే, దానియేలు కలిగినటువంటి లక్షణాలు మనం కలిగి ఉన్నట్లయితే మనం దేవుడిని మనం ఆశ్రయించినట్టే. దానియేలు కలిగినటువంటి ఆ క్రమమైనటువంటి ప్రార్థన, తన పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి విషయంలో కానీ, క్రమమైనటువంటి ప్రార్థన జీవితంలో కానీ, ఉన్నతమైన దర్శనాన్ని కలిగి ఉండడం కానీ, స్థిరమైనటువంటి నిర్ణయాన్ని కానీ, సంఘము ఎడల ఆసక్తి కానివ్వండి, సంఘములో పని, సంఘము కొరకు, దేవుని యొక్క సేవ కొరకు, దేవుని యొక్క పని మీద ఆసక్తి కానీ కలిగి ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాలు ఫలించబడతాయండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.